అంటే మొత్తం అంతా అదంతా గిరపడే కాదు కట్టి అంతా లోపల అయితే నీళ్ళు ఉన్నట్టు లాంగ్ బ్యాక్ నుంచి కూడా అలా ఉందండి. అందుకని దీని డెవలప్మెంట్ కోసం చాలా సందర్భంగా చాలా బాగుంది. శాంక్షన్ మధ్యలో ఏమన్నా కొంచెం మధ్యలో వాటర్ కనపడేలా మధ్యలో కనుక వాటర్ కనపడేలా చెరువులో చూపిస్తే అప్పుడు చాలా బాగుంటుంది. ఈ కార్యక్రమంలో మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి కీర్తి గారు, అదేవిధంగా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మేఘస్వరూప్ గారు, అదేవిధంగా డిఎస్పి గారు పాల్గొంటున్నాం. ఈరోజు ప్రధానంగా రేపు 18వ తారీఖున శనివారం నాడు స్వచ్ఛాంధ్రకి సంబంధించి ఏదైతే సాసా ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాము పాల్గొనడానికి నిడదవోలు నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి గారు ఎంచుకున్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద కూడా పరిశుభ్రత, నీటి భద్రత, నీటి సంరక్షణ ఇలాంటి అనేక కార్యక్రమాలని మధ్యకాలంలో చేపడుతున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఒక పక్కన మనకి నీటి సంరక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరో పక్కన ప్రతి శనివారం కూడా, ప్రతి 3వ శనివారం థర్డ్ సాటర్డే ఈ స్వచ్ఛాంధ్రకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగా చారిత్రాత్మక నిడదవోలు పట్టణానికి ముఖ్యమంత్రి గారు 18న వస్తున్నారు. ఆ సందర్భంగా ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేయాలనేటువంటి అంశాల మీద కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ ఆర్డీ గారు, డిఎస్పీ గారు అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఒక పక్కన పూర్తి స్థాయిలో మనం స్వచ్ఛతకు సంబంధించి చేయవలసిన కార్యక్రమాలు, ఇక్కడ మనకి మాలకోడు చెరువు అనేటువంటిది ఏదైతే ఉందో నిడదవోలు పట్టణంలో ఆ చెరువుని, అదేవిధంగా మరో పక్కన చినకాశి రేవుని, ఇలా 4-5 ప్రదేశాలను చూసాం. అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛతా కార్యక్రమాలు ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా పూర్తిగా ఆలోచిస్తున్నాం. వాటర్ స్టోరేజు, అదేవిధంగా రేపొద్దున్న హెవీ రెయిన్స్ వచ్చినా కూడా ఇళ్లలోకి నీరు రాకుండా ఉండాలంటే మన మాలకోడు చెరువుని అభివృద్ధి చేసుకోవాలి, దాంతోపాటు సుందరీకరించాలనేటువంటి మాట కూడా అనుకుంటూ దాన్ని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంటున్నాం. దాంతోపాటు మరిన్ని కార్యక్రమాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని చేసుకుని ప్రజావేదికని ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశంలో ప్రజావేదికని ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ స్థలం ఏదైతే ఉందో అక్కడ, ఆ తర్వాత బ్రాహ్మణగూడెంలో హెలిప్యాడ్లో ఆయన దిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి అక్కడి నుంచే వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని కూడా పరిశీలించాం. ఇవన్నీ కూడా టెంటేటివ్ ప్రోగ్రామ్స్. వీటికి సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలనే దాని మీద ఒక రకమైన ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. దీన్ని అక్కడ సీఎంఓతో కూడా మాట్లాడి అక్కడ వారి అభిప్రాయాలు కూడా తీసుకుని మొత్తంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది 18వ తారీఖున ఖచ్చితంగా ఈ కార్యక్రమం అయితే ఉంటుంది. దాంతోపాటు మే 1వ తారీఖున కూడా మనకి ఈ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఇంకా ఫైనలైజ్ కాలేదు, అది ఉంటే ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం 18వ తారీఖున ఈ సాసా కార్యక్రమానికి మాత్రం ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వస్తున్నందువల్ల ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రపంచం అందరికీ కూడా మనం స్వచ్ఛత విషయంలో ఎంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నామో అర్థం చేసుకోవడానికి వీలుంటుందనేటువంటి వాటిని తెలియజేస్తూ, అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని, క్రమశిక్షణతో ఉండాలని
మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొక్క మారు కోరుతున్నాను. అదేవిధంగా ఆ రోజు ఎస్టీపీ ప్లాంట్కు సంబంధించి కానీ ఏదైతే మనం 5.5 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ మధ్య మనం మాలకోట చెరువును అభివృద్ధి చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి కానీ ముఖ్యమంత్రి గారు కీలకమైన ప్రకటనలు చేసేదానికి అవకాశం కూడా ఉంది. అది కూడా అందరూ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.